ఉత్తరప్రదేశ్ 80 పార్లమెంటు స్థానాలున్నాయి. దాదాపుగా ఒక 5, 6 మినహాయించి బీజేపీకి దాని మిత్రపక్షాలకి దక్కబోతున్నాయి. ఆల్మోస్ట్ ఏ సర్వే చేసినా ఇదే చెప్తా ఉన్నాయి. ఎందుకని ఇంత కమలానికి ఇంత గట్టి కంచుకోటలాగా ఉత్తరప్రదేశ్ ఎందుకు మారింది? దాని గురించి మాట్లాడుకునే ముందు నిన్న జరిగినటువంటిది ఒక్కటి మీకు చాలండి ఉదాహరణ. జిఎస్టి వసూళ్లు. జిఎస్టి వసూళ్లు నిన్న రిలీజ్ అయినాయి. ఆ జిఎస్టి వసూల్లో మరి అవన్నీ చూసేటట్టయితే ఎలా వృద్ధి రేట్ ఎలా ఉందో ఉత్తరప్రదేశ్ మనకు అర్థమవుతుంది. 2021లో 7,355 కోట్లున్నటువంటి ఉత్తరప్రదేశ్ జిఎస్టి కలెక్షన్స్ 2024లో 12,290 కోట్లకు పెరిగిందండి. చూడండి, మరి ఆల్మోస్ట్ ఇది చూసినట్టయితే 67% 3 సంవత్సరాల్లో గ్రోత్ ఉంది వాళ్ళ కలెక్షన్స్లో. అదే పోయిన సంవత్సరానికి చూస్తే 10,320 కోట్లు ఉన్నటువంటిది 12,290 కోట్లు, 19% గ్రోత్ ఉంది. అతి తక్కువ రాష్ట్రాలు ఈ గ్రోత్ బ్రాకెట్లో ఉన్నాయి. కానీ మేజర్ దీంట్లో ఉన్నటువంటి తక్కువ ఒక హర్యానా ఉంది మేజర్ వాటిలో. సో అది కూడా బీజేపీ రాష్ట్రమే. సో ఈ రెండు కూడా చూస్తే ఈ రెండిట్లో చూసుకున్నప్పుడు ఏంటంటే విశేషం ఏంటంటే, మీరు స్లైడ్స్ ఇచ్చాను చూసుకోండి. నేను అన్నీ ఇవ్వట్లేదు. టాప్ 6 స్టేట్స్ 10,000 కోట్ల రూపాయల పైన జిఎస్టి కలెక్షన్స్ సాధించిన 6 రాష్ట్రాలు ఉన్నాయి. ఆ 6 రాష్ట్రాలు గనక చూసినట్టయితే మీరు 2023లో ఉన్న ర్యాంకులు 2024కు మారినాయి. మిగతా ఏం మారలేదండి. తమిళనాడు మరి అందరికి తెలిసిందే కదా మనకి. మహారాష్ట్ర, కర్ణాటక, గుజరాత్, తమిళనాడు ఈ 4 గురించి చెప్తాం కదా. జీడిపిని గురించి చెప్పినా ఏది చెప్పినా కూడా. మరి అటువంటి తమిళనాడు అది వరకు 4వ ర్యాంకులోనే ఉంది. 2024కి వచ్చేటప్పటికి ఆ ర్యాంకు కాస్త 5కి పడిపోయింది. ఉత్తరప్రదేశ్ నేను చెప్పాను కదా, 3 సంవత్సరాల్లో 67% గ్రోత్ వచ్చినటువంటి ఉత్తరప్రదేశ్ 4వ స్థానానికి ఎగబాకింది. అనుమానమే లేదు. ఇదే గనక కంటిన్యూ చేసేటట్టయితే వచ్చే 2-3 సంవత్సరాలకే పైనున్నటువంటి గుజరాత్, కర్ణాటకని దాటి నంబర్ 2కి అయితే వస్తుంది. మహారాష్ట్రని ఇప్పట్లో దాటదు. దానికి ప్రత్యేక కారణాలున్నాయి మహారాష్ట్రకి. ఎందుకంటే ఫైనాన్షియల్ క్యాపిటల్ కాబట్టి ఎక్కువ కంపెనీలు, రిజిస్టర్డ్ ఆఫీసులు అక్కడే ఉన్నాయి. కలెక్షన్స్ అన్నీ అక్కడి నుంచే జమ అవుతూ ఉంటాయి. సో కాబట్టి మహారాష్ట్రని బీట్ చేయటం అది తేలిక కాదు. సో కాకపోతే అచీవబుల్ వాళ్ళకి ఏంటంటే చూడండి, కర్ణాటక సెకండ్ ప్లేస్లో ఉన్నటువంటి కర్ణాటక 9% గ్రోత్. ఇవన్నీ ఎవరున్నారు? కాంగ్రెస్ పార్టీ ఉంది అధికారంలో. గుజరాత్, ఇది కూడా గుజరాత్ 13% డబుల్ డిజిట్లో ఉంది కానీ బట్ స్టిల్ నాట్ అప్ టు ఉత్తరప్రదేశ్. ఉత్తరప్రదేశ్కి ఉన్న అడ్వాంటేజ్ ఏంటంటే పొటెన్షియాలిటీ చాలా ఉంది ఇంకా కూడా. సో కాబట్టి మీకు ఒక్కటే కాంపిటీషన్లో తమిళనాడు చూడండి ఎందుకు 5వ శాతానికి వెళ్ళిందంటే 6% గ్రోత్ చాలా తక్కువలో ఉంది. అన్నామలై దీని గురించే చెప్తా ఉన్నాడు రోజు. ఎందుకంటే తమిళనాడు మీరు ఇప్పుడున్న అంకెలు చూసి మోసపోకండి. ఇప్పుడున్న మోడల్ తమిళనాడు మోడల్ అయితే మాత్రం వచ్చే 4-5 సంవత్సరాల్లో పడిపోబోతుంది. కర్ణాటక మనల్ని అధిగమించి చాలా ముందుకు వెళ్ళబోతుంది అని చెప్పి అన్నామలై ఎప్పుడో చెప్పుకొచ్చాడు. సో హర్యానా ఒకటండి, అమేజింగ్ జిఎస్టి కలెక్షన్స్ 21% గ్రోత్ ఉంది. 12,168 చిన్న రాష్ట్రం. సో ఇది క్యాలిక్యులేషన్. దీన్ని బట్టి మీకు ఏమర్థం అవుతుంది? ఒకనాడు ఏదైతే బీమారు రాష్ట్రం అనుకున్నామో ఉత్తరప్రదేశ్, ఇవాళ అంగలేస్తూ ముందుకెళ్తుందండి. అంటే ఈ డబ్బులు ఊరికనే ఎవడో కట్టడు కదా జిఎస్టి కలెక్షన్స్. మరి అంగలేస్తూ ముందుకెళ్తుంది అనేదానికి ఇది ఉదాహరణ. ఇంకొక పారామీటర్ చెప్తానండి మీకు, ఎందుకంటే నేను అన్ని చెప్పాలంటే మళ్ళీ బోర్ కొట్టేస్తుంది కాబట్టి 2-3 పారామీటర్స్ తోటి మనం ఉత్తరప్రదేశ్ ఎలా అభివృద్ధి అవుతుందో మనం అర్థం చేసుకోవచ్చు.
ఎందుకంటే నిన్న వచ్చింది కాబట్టి జిఎస్టీ కలెక్షన్స్ ఆ సందర్భంలో ఇవాళ దాన్ని మనం కోట్ చేస్తున్నాం. రెండోది ఎయిర్పోర్ట్లు. యోగి ఆదిత్యనాథ్ తీసుకున్న రోజుకి ఎన్ని ఎయిర్పోర్ట్లు ఉన్నాయో తెలుసండి? కేవలం 2. నాకు తెలిసి లక్నో అండ్ వారణాసి. 2 ఎయిర్పోర్ట్లు మొత్తం అంత పెద్ద రాష్ట్రానికి. ఇవాళ ఎన్ని ఉన్నాయో తెలుసా? చాలా మందికి నంబర్ తెలుసో లేదో. 15 వాడుకలో ఉన్నాయి, అంటే ఆపరేషనల్ 15. మరి ఇంకొక 6, ఈ 15లో 4 ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్స్. ఇది నేను ఎందుకు చెప్పాల్సి వస్తుందంటే, ఇవి లెక్కలు కూడా 1000 వాడుకలో ఉన్నాయని చూస్తే హిండాన్ అంటే గాజియాబాద్, మొరాదాబాద్, బరేలీ, అలీగఢ్, ఆగ్రా, సరస్వతి, శ్రవస్తి, కాన్పూర్, అజాంగఢ్, గోరఖ్పూర్, చిత్రకూట్, ప్రయాగ్రాజ్. ఇన్ని ఆపరేషన్లు ఉన్నాయి 11. ఇవి కాక 4 ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్స్ ఉన్నాయి. లక్నో, అట్లానే కుషీనగర్ బుద్ధిస్ట్ సర్క్యూట్ కోసం కుషీనగర్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ ఓపెన్ చేశారు. వారణాసి, తర్వాత అయోధ్య కొత్తగా రామాలయం ఉన్నటువంటిది. అంటే 15 11 డొమెస్టిక్, 4 ఇంటర్నేషనల్. సరే, దీంతో పాటు ఇంకో 6 కన్స్ట్రక్షన్లో ఉన్నాయి. అవేంటో కూడా చెప్తాను మీకు. సహరన్పూర్, మీరట్, రాయ్బరేలీ సోనియా మరి వాళ్ళు డెవలప్ చేయకపోయినా ఈయన డెవలప్ చేస్తున్నాడు. లలిత్పూర్ అంటే ఝాన్సీ, బుందేల్ఖండ్ వెనకబడిన ప్రాంతం, సోన్భద్ర. ఈ 5నేమో డొమెస్టిక్ ఎయిర్పోర్ట్స్. నోయిడా గురించి నేను వీడియోలే చేశాను. అతి పెద్ద ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ నోయిడా కూడా అండర్ కన్స్ట్రక్షన్. ఈ సంవత్సరం చివరికి ఓపెన్ కాబోతుంది. మొత్తం ఎన్ని అయినాయండి? 2017లో 2 ఉంటే 25 ఆరంభానికి 21 ఎయిర్పోర్ట్లు కేవలం ఉత్తరప్రదేశ్లో ఉన్నాయండి. ఇది ప్రగతికి చిహ్నమా కాదా? మారుతున్న ఉత్తరప్రదేశ్ ఆర్థిక ముఖ చిత్రానికి చిత్రమా కాదా? సరే, ఇంకొకటి చెప్తాను మీకు అర్థం కావటానికి. ఎక్స్ప్రెస్ వేస్ మన తెలుగు రాష్ట్రాలు ఎక్కడ లేవండి. హైవేలు ఉంటాం వేరు, హైవే వేరు, ఎక్స్ప్రెస్ వేరు. హైవేల మీద సిగ్నల్స్ ఉంటాయి. ఎక్స్ప్రెస్ వేస్ అంటే ఎక్కడా సిగ్నల్స్ ఉండవు. స్టార్ట్ అయిన దగ్గర నుంచి ఎండ్ దాకా నీకు ఫ్రీగా వెళ్ళొచ్చు మీరు. అంటే ఎటువంటి సిగ్నల్ లేకుండా. ఫ్రీవే అంటారు ఇక్కడ, అమెరికాలో అయితే ఫ్రీవే అంటారు, దాన్ని మనం ఎక్స్ప్రెస్ వే అంటున్నాం. సో ఇది ఎన్ని ఉన్నాయో తెలుసండి? 6 వాడుకలో ఉన్నాయండి. ఇప్పుడు 6 వాడుకలో ఉన్నాయి. 1225 కిలోమీటర్లు ఎక్స్ప్రెస్ వేలు ప్రస్తుతం వాడుకలో ఉన్నాయి ఉత్తరప్రదేశ్లో. మనకు ఒక్కటి కూడా లేదు. మనకి ఎక్స్ప్రెస్ వేలు అంటే 2 ఉన్నాయి. అంటే అది ఎక్స్ప్రెస్ వే అనొచ్చో కాదో నాకు తెలియదు. ఔటర్ రింగ్ రోడ్ ఒకటి, తర్వాత పివిఎన్ఆర్ ఎక్స్ప్రెస్ వే ఒకటి. ఈ 2 మనకు ఉన్నటువంటి కనీసం. సో కాబట్టి 6 ఉన్నాయి, 1225 కిలోమీటర్లు. నిర్మాణంలో ఎన్ని ఉన్నాయో తెలుసా? మరో 8 ఉన్నాయి, 2600 కిలోమీటర్లు. ఇవి కాక కొత్తగా ప్రపోజల్ దశలో మరో 6 ఉన్నాయి. నా దగ్గర లిస్ట్ ఉంది, అదంతా ఎక్కువ అవుతుంది కాబట్టి నేను చదవట్లేదు. అంటే 6, 8, 14 ఈ అండర్ కన్స్ట్రక్షన్ 1 ఇయర్లో అయిపోతాయి. ఇంకొక 6 కూడా స్టార్ట్ అవుతున్నాయి. 20 ఎక్స్ప్రెస్ వేలట ఒకే రాష్ట్రంలో. అట్లనే ఇంకొక పారామీటర్ చెప్తాను. ఎందుకు చెప్తున్నానంటే ఇదంతా కూడా మీకు అసలు ఎలా మారుతుంది అనేది అర్థం కావటానికి. మెట్రోలండి, మనకి హైదరాబాద్ తప్పితే అక్కడ మెట్రో లేదు. అది ప్రభుత్వం చేసింది లేదు, అది ఎల్ఎన్టీ మొత్తం వాళ్ళే ఆ మోడల్లో అప్పట్లో వచ్చింది. అది తర్వాత వీళ్ళు చేసింది ఏమి లేదు. ఇప్పుడు మెట్రోస్ ఎన్ని నగరాల్లో ఉన్నాయో తెలుసా? 6 నగరాల్లో మెట్రో ఉంది. అవి కావాలన్నా కూడా నేను చెప్తాను. అసలు ఆశ్చర్యం ఏంటంటే 6 ఎక్కడెక్కడంటే లక్నో, నోయిడా, గజియాబాద్, గ్రేటర్ నోయిడా, కాన్పూర్. 6 నగరాల్లో ఇప్పటికే వాడుకలో మెట్రో ఉంది. అట్లనే ఇంకొకటి ఢిల్లీ మీరట్ ఆర్ఆర్టీఎస్, ర్యాపిడ్ రైల్ ట్రాన్స్పోర్ట్ సర్వీస్. ఇది కూడా మెట్రోనే, దాన్ని కన్సిడర్ చేస్తారు. ఇది కూడా త్వరలో, ఇది కొంత హాఫ్ అయిపోయింది, మిగతాది కూడా వస్తుంది అన్నమాట. ఇది కాక మీకు అండర్ కన్స్ట్రక్షన్
వచ్చే సంవత్సరానికి ఓపెన్, ఈ సంవత్సరంలోనే ఒకటి ఓపెన్ అవుతుంది. ఆగ్రా ఈ సంవత్సరం ఓపెన్ అవుతుంది. మీరట్ వచ్చే సంవత్సరం ఓపెన్ అవుతుంది. 2 ఉన్నాయి. ఇవి ర్యాపిడ్ ట్రాన్స్‌పోర్ట్ రకమైనటువంటి మెట్రో. ఇప్పుడు ఢిల్లీ, మీరట్ ఆర్ఆర్‌టీఎస్ లాంటిది. ఇవి కాక 7 ప్రపోజల్‌లో ఉన్నాయండి. లైట్ రైల్ యోగి మోడీ దగ్గర ప్రపోజల్ అంటే ఖచ్చితంగా జరిగిపోతాయి. ఇక్కడలాగా కాదు. ఏది దశాబ్దాల తరబడి పెండింగ్ ఉండదక్కడ. గోరఖ్పూర్, బరేలీ, వారణాసి, ప్రయాగ్రాజ్, ఝాన్సీ, మధుర, అయోధ్య. చివరికి అయోధ్యకు కూడా వస్తున్నాయి. అయితే ఇవి లైట్ రైల్ మోడల్. మనం కూడా లైట్ మెట్రో లైట్ రైల్ అని ఒకటి వస్తుంది. కొద్దిగా ఇన్వెస్ట్మెంట్ తక్కువ దానికి. అది ఆ మోడల్‌లో కడుతున్నారు. ఈ 7 కూడా త్వరలో ఇవి కూడా డిపిఆర్ దశకి వెళ్ళబోతున్నాయి. ఇదండి. నేను ఇంకా ఎన్నున్నాయంటే అసలు ఎలా ప్రగతి చెందుతుంది 2017 నుంచి ఉత్తరప్రదేశ్ అని చెప్పటానికి ఎన్నో పారామీటర్స్ ఉన్నాయి. నేను అవన్నీ ఎందుకు చెప్పట్లేదంటే చాలా అవుతుంది. అది చెప్పాలంటే గంట పట్టుతుంది. గంట కాదు ఇంకెక్కువ అవుతుంది. సో, ఈ కనీసం 3, 4 ఎందుకు చెప్పానంటే మారుతున్నటువంటి ఉత్తరప్రదేశ్ అందరూ ఏమనుకుంటారు బీమారు. ఏమంటాడు యోగి ఆదిత్యనాథ్ ప్రచారంలోకిస్తే పినరాయి విజయన్ ఏమంటాడు? మా కేరళ సోషల్ ఇండికేటర్స్ చూడండి అంటాడు. మీ ఘనత కాదు. స్వాతంత్రం వచ్చేటప్పటికే మిగతా రాష్ట్రాలు అన్నిటికన్నా చాలా ముందుంది కేరళ. అక్షరాస్యతలో గానీ, శిశు మరణాలు తగ్గుదలలో గానీ ఎట్లైనా సరే. సో, కాబట్టి దాన్ని పెరుక్కుంటా వచ్చింది. నేను కాదనట్లేదు. ఇవాళ దానికి ఎప్పటినుంచో ఉన్నదానికి యోగి బాధ్యుడు కాదు గదా! యోగి వచ్చిన తర్వాత సోషల్ పారామీటర్స్ ఇంప్రూవ్ అవుతున్నాయా లేదా? అంతవరకే లెక్క. అంతకుముందు దానికి ఆయనేం చేయగలడు? సో, కాబట్టి ఖచ్చితంగా అవి ఇంప్రూవ్ అవుతా ఉన్నాయి. టైం పడుతుంది. సోషల్ పారామీటర్స్ అంటే ఇంకొక దశాబ్దం తర్వాత చూడండి. నాకున్న అంచనా ఏంటంటే, ఇవాళ దక్షిణ భారతదేశం చాలా ప్రోగ్రెసివ్‌గా ఉంది సొసైటీ అని మనం అనుకుంటున్నాం గదా! కానీ ఒక దశాబ్దం తర్వాత చూస్తే అసలు అక్కడ జరుగుతున్న అభివృద్ధి చూసేటట్టయితే ఉత్తరాదికి మనం ఏ విధంగానూ సరితూగం. ఉదాహరణకి ఇప్పుడు ఒకటే చెప్పాను కదా! జీఎస్టీ కలెక్షన్స్ తమిళనాడును వెనక్కి నెట్టేసి ముందుకొచ్చేసింది ఉత్తరప్రదేశ్. వచ్చే 2 సంవత్సరాల్లో గుజరాత్‌ని, కర్ణాటకని కూడా వెనక్కి నెట్టేసేసి ముందుకెళ్ళబోతుంది. అన్నిట్లోనూ అదే రిఫ్లెక్ట్ అయిద్దండి. ఒక దశాబ్దంలో అన్ని పారామీటర్స్‌లోనూ అదే రిఫ్లెక్ట్ అవుతుంది. సో, కాబట్టి ఇప్పుడు చెప్పండి, ఎందుకు ప్రజలు బీజేపీకి ఓటేస్తున్నారు? నేను జెప్తా. ఇప్పుడు కారణాలు జెప్తా. అంటే ఇదొక్కటే కారణం అనట్లేదు. కాపోతే ఎన్ని జెప్పైనా సరే మీకు ఆర్థిక ప్రగతి లేకుండా ఏది కాదండి. ఇప్పుడు వాళ్ళు జీఎస్టీ కలెక్షన్స్ డబ్బులొస్తే వాటిని ఏం జేస్తారు? ఓ సంక్షేమ కార్యక్రమాలకు ఖర్చు పెట్టడానికి వాళ్ళ దగ్గర డబ్బులుంటాయి. అన్నిటికి ఇదే లింక్ ఉంటది. కాకపోతే ఏందంటే మీరు ఇవాళ ఎందుకు మోడీ వైపు, యోగి వైపు ఉన్నారంటే నంబర్ 1 అండి ఇందుట్లో. నేను నాకున్నటువంటి దీని ప్రకారంగా నేను చెప్తాను. నంబర్ 1 ఏంటంటే నాయకుడి మీద విశ్వాసం అండి. అనుకోకుండా అది ఎలా అయిపోయిందంటే ఇద్దరు నాయకులు. మోడీ అక్కడి నుంచే వారణాసి, యోగి అక్కడి నుంచే గోరఖ్పూర్. అది ఇద్దరు కూడా వెనకబడిన పూర్వాంచల్ నుంచి. ఇద్దరు కూడా. సో, అది వాళ్ళకి కలిసొచ్చిన అదృష్టం. వారణాసిలో ఎవరైనా ఊహించారా ఇంటర్నేషనల్ క్రికెట్ స్టేడియం వస్తుందని? అయిపోయింది. నెక్స్ట్ ఇయర్‌కి అది ఇనాగ్రేట్ కూడా చేయబోతున్నారు. ఒకటి కాదు. అలా చెప్పాల్సొస్తే నేను గోరఖ్పూరు, ఈ వారణాసిని గురించి చాలా ఉంది. సో, ఎందుకు చెప్తున్నానంటే నాయకుడి మీద విశ్వాసం అండి. అచంచల విశ్వాసం ప్రజలకి. వీళ్ళు తప్పు చేయరు. నిజాయితీ పరులు. ఇద్దరి మీద అదే ఉంది. నిజాయితీ పరులు. వాళ్ళు పైసా వాళ్ళ జేబులోకి తీసుకునే మనుషులు కాదు. స్ట్రాంగ్ లీడర్సు. డెసిషన్స్ గట్టిగా తీసుకుంటారు. చూడండి వాళ్ళకున్నటువంటి ఆలోచనలు. సో, జనం అందుకని నంబర్ 1 ఏంటంటే నాయకుడి మీద విశ్వాసం అండి. నంబర్ 2 వచ్చేసరికి అసలు ఉత్తరప్రదేశ్‌లో న్యాయం ఎక్కడుంటది? చట్టం ఎక్కడుంది? అంతా కూడా మాఫియా గ్యాంగులు, డాన్‌లే గదా! మరి ఇంతమందిని కాల్చేసిన పరిస్థితి వచ్చిందంటే అసలక్కడ ఎంతమంది డాన్‌లున్నారు? ఎంతమంది మాఫియా గ్యాంగులున్నారు? వాటిని అరికట్టి శాంతి భద్రతల్ని పరిరక్షించటం వలన ప్రజలు ఇవాళ సుఖంగా నిద్రపోతున్నారండి. మిగతా అయిన తర్వాత అండి లైఫ్‌కి డేంజర్ ఉండకూడదు గదా! సో, కాబట్టి ప్రజలు ఫీల్ అవుతుంది ఏందంటే పోల్చుకుంటారు గదా! అదివరకు సమాజ్‌వాదీ పార్టీలో ఎలా ఉండేది మా లైఫు. ఇప్పుడు, ఇప్పుడు లా అండ్ ఆర్డర్ ఎట్లా ఉంది యోగి ఆదిత్యనాథ్. ప్రజలను తక్కువ అంచనా వేయొద్దండి. చాలా స్మార్ట్‌గా ఉంటారు వాళ్ళ ఆలోచనలు. సో, కాబట్టి లా అండ్ ఆర్డర్ అనేది రెండో పాయింట్.
మూడోది ఉత్తరప్రదేశ్ హిందూ హిందుత్వాకి కర్మభూమి అండి. అంతే కదా, హిందువులందరూ కర్మభూమి. ఎందుకంటే ఒకవేళ రాముడు ఇక్కడ జన్మించాడు, కృష్ణుడు ద్వారకలో జన్మించాడు అనుకున్న ఇద్దరి యాక్టివిటీస్ కూడా ఉత్తరప్రదేశే. అట్లానే శివుడు ఎప్పుడో యాన్షియంట్ సిటీ కింద మొట్టమొదటి నుంచి ఉన్నటువంటి నడియాడిన ప్రదేశం కూడా ఉత్తరప్రదేశ్, కాశీ. తెలుగు వాళ్ళకి బాగా తెలుసు, మాకన్నా మా ఓల్డ్ జనరేషన్స్, ఎందుకంటే కథలు చెప్పేవాళ్ళు. మా నాయనమ్మ కాశీ దీని గురించి ఇక్కడ నుంచి ఆంధ్ర నుంచి బండి కట్టుకొని వెళ్ళేవాడు కాశీకి. అంత ఈ ప్రసిద్ధి ఇవన్నీ ఎక్కడున్నాయి, మధుర ఇవన్నీ ఎక్కడున్నాయి, అన్ని ఉత్తరప్రదేశ్. కర్మభూమి హిందూయిజానికి ఎక్కడన్నా ఉందంటే అది ఉత్తరప్రదేశ్. అక్కడ అయోధ్యలో రామాలయం కట్టడం అనేది మాత్రం అసలు జనాలకు అసలు అది ఒక కలలాగా మిగిలిపోయింది. సో ఇదొక కారణం. మిగతా అన్ని చోట్ల కన్నా మల్టీప్లయర్ ఎఫెక్ట్, రామాలయం ఎఫెక్ట్ ఉండేది ఉత్తరప్రదేశ్లో. తర్వాత నాలుగోది ఇప్పుడు నేను చెప్పిన ఆర్థిక వికాసం, అన్నిటికీ అదే మూలం. సో ఎన్ని పైన ఉన్నా డెవలప్ కావట్లేదు అనుకోండి, ప్రజల జీవన స్థితిగతులు మెరుగుపట్టలేదనుకోండి, అప్పుడు ఎవరు కూడా వీటిని ఎన్నున్నా కూడా దాన్ని మరి అసంతృప్తి ఉంటుంది. ఎందుకంటే ఈ పద్ధతిలో ఉండదు. ఎంత పెద్ద రాష్ట్రం, 80 పార్లమెంట్లు ఉన్న చోట 75 దాకా వాళ్ళ మిత్రపక్షాలు గెలుస్తారని అందరూ అనుకుంటున్నారంటే ఎంత విశ్వాసం నాయకుల మీద, వాళ్ళ విధానాల మీద ప్రజలకు ఉందో మనకు అర్థమైపోతూ ఉంది. ఐదోది చాలామందికి తెలియని విషయం ఏంటంటే ఉత్తరప్రదేశ్, బీహారు సామాజిక న్యాయం విషయంలో చాలా అడ్వాన్స్డ్గా ఉంటుంది. అంటే సామాజిక న్యాయాన్ని బట్టి కూడా ఓట్లు పడతా ఉంటాయి. కానీ ఇవాళ ఉత్తరప్రదేశ్ ప్రజలు సామాజిక న్యాయాన్ని బీజేపీ పాటిస్తుందని నమ్ముతున్నారు. ఇది వాస్తవం. మీకెందుకు దళితుల్లో కూడా సర్వేలన్నీ చెప్తున్నాయి, బీఎస్పీ ఉన్న చోట బీఎస్పీకి వేస్తారు, బీఎస్పీ లేకపోతే బీజేపీకి వేస్తారు. అఖిలేష్ యాదవ్కి వేయట్లేదు, సమాజ్వాదీ పార్టీకి. అట్లానే అత్యంత వెనకబడిన తరగతులన్నీ కూడా బీజేపీకి వేస్తాయి. సో కాబట్టి సామాజిక న్యాయ విషయంలో కూడా బీజేపీ చాలా ముందు ఉంది ఉత్తరప్రదేశ్లో. సో ఇలా చెప్పుకుంటూ పోతే ఎన్ని కలగలిపి ఏమైపోయిందంటే వాళ్ళ తిరుగులేని పద్ధతుల్లో బీజేపీకి అఖండ మెజారిటీ తోటి గెలిపించబోతున్నారు. ఒక్కటేనండి మీకు గుర్తు, నేను ఈ వీడియో చేసేటప్పటికీ క్యాండిడేట్ ఫైనలైజ్ అవుతుంది, కానీ ఇవాళ వరకు అమేథీ రాయ్బరేలీ ఎందుకు క్యాండిడేట్ ఫైనలైజ్ కాలేదండి? అందరికీ తెలుసండి. ఇవాళ నేను ఇందాక చెప్పాను సోషల్ పారామీటర్స్ అని. ఉత్తరప్రదేశ్ బీహార్ రాష్ట్రం అయితే అందులో అత్యంత వెనకబడిన రాష్ట్రం జిల్లా ఏదైనా ఉందంటే అమేథీ రాయ్బరేలీ ఎవరయ్యండి? నెహ్రూ బ్యాస్టియన్స్. స్వాతంత్రం వచ్చిన కాడి నుంచి వాళ్ళే పరిపాలన చేస్తున్నారు. ఆ రెండింటిని ఎందుకు అభివృద్ధి చేయలేదు వాళ్ళు? 14% అట్టండి 2011 లెక్కల ప్రకారంగా నిరక్షరాస్యత అమేథీలో, అక్షరాస్యత, శిశు మరణాలు చాలా ఎక్కువ ఉన్నాయి. ఏమనుకోవాలి వాళ్ళు? అంటే కావాలని నెట్టి పెట్టారా వెనకబడతానండి? వాళ్ళ ఆన్సర్ చెప్పాలి. ఈసారి పోటీ చేసి ఇవాళ ఇప్పుడు మరి నేను చేసేటప్పటికి వాళ్ళ డెసిషన్ వచ్చి ఉంటుంది, కాంగ్రెస్ పార్టీ డెసిషన్. కానీ ఖచ్చితంగా ఈసారి గట్టి పోటీ ఉంటుంది. అమేథీ అయితే అసలు సమస్య లేదు. రాయ్బరేలీ కూడా ఒకవేళ వాళ్ళిద్దరిలో ఎవరైనా పోటీ చేసిన గట్టి పోటీ మాత్రం గ్యారంటీగా ఉండబోతుంది. ఏది ఏమైనా ఇవన్నీ కూడా ఇవాళ ఉత్తరప్రదేశ్ ఈ పద్ధతుల్లో కమలానికి ఇంతటి ఒక తటాకాలు, పెద్ద తటాకాల్లో కమలాలు వికసిస్తాయి కదా. ఉత్తరప్రదేశ్ ఒక పెద్ద తటాకం కమలానికి. సో అది బీజేపీకి అండగా ఉన్నంతకాలం కేంద్రంలో బీజేపీ అధికారానికి ఢోకా లేదుగాక లేదు. చూసారు కదండి, మరి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక లైక్ కొట్టేసి మీ అభిప్రాయాన్ని కూడా కామెంట్ బాక్స్లో తెలియజేస్తూ ఇలాంటి ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.